అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. జగన్మోహన్ రెడ్డి 2.0 అని ఒకటికి 10 సార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. జగనన్న మళ్ళీ వచ్చేస్తాడు, తోలు తీసేస్తాం, తాట తీసేస్తాం, రప్ప నరుగుతాం అని కొన్ని స్టేట్మెంట్స్ కూడా చూస్తున్నాం మనం. ఇటువంటి వాటిని ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. కూటమి ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడం సంగతి అటుంచితే పోలీసు శాఖ మరింత కఠినంగా సీరియస్గా ఇలాంటి అంశాలను గమనించాలి. ఎందుకంటే వాళ్ళ ఏపీ పోలీస్ ప్రెస్టేజ్కి సంబంధించినటువంటి అంశం ఇది. జగన్మోహన్ రెడ్డి 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావం జరిగిన తర్వాత ఏపీ పోలీస్ అంటే కనీసం గౌరవించినటువంటి వ్యక్తి. ఇక్కడ పోలీసులు అంటే ఎందుకు ఆయనకి చాలా చిన్న చూపు, వాళ్ళని చాలా చిన్నదానంగా చూస్తూ ఉంటాడు. ఆయన కోడికత్తి ఇన్సిడెంట్లో కూడా మనం గమనించాం ఎలాంటి వ్యవహారాలు ఆయన చేశాడు అనేది, ఏ రకంగా ఇక్కడ పోలీసులను అవమానపరిచాడు అనేది. 2019 తర్వాత మరి ఆయన ముఖ్యమంత్రినో లేదా ఇతరత్ర కారణాలతోనో ఏపీ పోలీస్ ఏ విధంగా ఆయన సలాం కొట్టారు, ఆయన చెప్పినటువంటి ప్రతి ఒక్క అరాచకాన్ని కూడా మెజారిటీ శాతం పోలీసులు కూడా ఇంప్లిమెంట్ చేశారనేది చూశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఎవరూ కూడా దాన్ని హర్షించలేదు. కానీ తర్వాతి రోజుల్లో అది భవిష్యత్ తరాలకు ఏ స్థాయిలో నష్టం చేస్తుందనే అంశాలను గమనించిన తర్వాత పోలీసు శాఖలో ఉన్నటువంటి అధికారులు, ఉన్నతాధికారులు ప్రతి ఒక్కరు కూడా ఆలోచనలో పడ్డారు. అందులో భాగంగానే 2024లో పోలీసు శాఖ నుంచి మొదలు పెడితే ప్రభుత్వ ఉద్యోగుల నుంచి చూస్తే మొత్తం సామాన్య ప్రజానీకం అంతా అందరూ కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఆ పీట నుంచి దించేశారు. 164 సీట్లతోటి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నారు. మరి ఏం జరిగిందో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ విచ్చలవిడిగా చెలరగిపోతున్నాడు. ఆయన జే గ్యాంగ్ వేసుకుని అరాచకాన్ని సృష్టించడానికి తెగబడుతున్నాడు. ఆయన ఈ మధ్యకాలంలో చేసిన కొన్ని పర్యటనలు మనం గమనించినట్లయితే ఎక్కడ ప్రజాహితం అనేది ఉండదు, ప్రజల సమస్యలు అనేవి ఉండదు, ప్రజల ఇబ్బందులు అనేవి ఉండదు, ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా వ్యవహరిద్దాం అనేటువంటి సోయ ఆయనకు ఉండదు. ఆయన ఎప్పుడూ కూడా గంజాయి బ్యాచ్ని, బ్లేడ్ బ్యాచ్ని లేదా అరాచక ముఠాలని, దౌర్జన్యాలు చేసే వాళ్ళని, దాష్టికాలు చేసే వాళ్ళని, సామాన్య ప్రజానీకాన్ని భయభ్రాంతులకు గురి చేసే వాళ్ళని కాపాడుతున్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ తరహా స్టంట్స్ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాన్య ప్రజానీకం పోలీసు శాఖ మీద, ప్రభుత్వం మీద కూడా కాన్ఫిడెన్స్ కోల్పోయే పరిస్థితులు కూడా వస్తాయి. ఎందుకంటే అటువంటి అరాచకత్వం కలిగినటువంటి నాయకుడిని దించేమనే కదా వాళ్ళందరికీ ఓట్లేసి గెలిపించింది. పోలీసు శాఖ కూడా కఠినంగా వ్యవహరించాలి కదా. అప్పుడంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఏమీ చేయలేకపోయారు అటువంటి వాళ్ళని. కానీ వాళ్ళ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, వారికి స్వేచ్ఛనిచ్చింది. స్వేచ్ఛనిచ్చాక కూడా ఎందుకు వారిని కంట్రోల్ చేయలేకపోతున్నారు, నిలుపుదల చేయలేకపోతున్నారు? ఇవాళ పర్యటనలో మనం చూస్తే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఫోటోతోటి రప్ప నరుగుతాం నా కొడకల్లారా అనే పోస్టర్ మనం చూస్తున్నాం. ఇటువంటివి చూపించినప్పుడు, ఫోటోలు దిగుతున్నప్పుడు ఆడ పోలీసులు లేరా? చూసిన ప్రేక్షక పాత్ర వహించారా? అదే నా పోలీసింగ్ చేసే విధానం. ఇంకొకటి ఎవడో పెట్టాడు, ఇది అన్న వస్తాడు అంతు చూస్తాడంట. సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి పెట్టినటువంటి ఫ్లెక్సీ ఇది. 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేడతలలో నరికినట్టు రప్ప నరుకుతాం ఒక్కొక్కడిని. ఇలాంటివన్నీ కూడా పోలీసుల సమక్షంలో ఆ వెనక బ్యాక్గ్రౌండ్లో చూస్తే పోలీసులు కూడా నిలబడ్డారు. ఇక్కడ ఈ ఫొటోస్లో మనం అబ్జర్వ్ చేస్తే పోలీసులు ఉన్నారు. ఎందుకు ఇలాంటి వాళ్ళని అదుపులోకి తీసుకోలేకపోతున్నారు? ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి కదా. వీడెవడో వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగాన్ని పల్నాడు నుంచే మొదలు పెడతాడట వీడు. ఇలాంటి వాళ్ళందరినీ విచ్చలవిడిగా వదిలేసి, అంటే వీళ్ళని అరెస్ట్ చేయడానికి కూడా నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఆదేశాలు ఇవ్వాలా? అక్కడ జనాల్లో ఎవడెవడ ఏమేం చేస్తున్నాడు ప్రతి ఒక్కరిని కీన్గా మానిటర్ చేసుకుని వీడిని అరెస్ట్ చేయండి అని చెప్పాలా? అప్పుడు కానీ పోలీస్ శాఖ నిద్ర లేవదా? పోలీస్ శాఖ చర్యలు తీసుకోదా? పోలీస్ శాఖ ఇటువంటి వాళ్ళ మీద ఇది రాజకీయాలకు అతీతంగా తీసుకోవాల్సినటువంటి చర్య కదా. ఇటువంటి వాళ్ళని ఎలా యాక్సెప్ట్ చేస్తారో? కంటికి కనిపించగానే అది లాక్కోవాలి కదా, వాటిని స్వాధీనపరుచుకోవాలి కదా, అశాంతిని రేకెత్తిస్తాయి కదా. వాళ్ళ అటువంటి పోస్టర్స్ అనేవి ప్రజల్లో స్ప్రెడ్ అయిన తర్వాత వాళ్ళు కలిగేటువంటి ఇన్సెక్యూర్ ఫీలింగ్ని ఎవరు దూరం చేస్తారు? ఈ రాష్ట్ర డీజీపీ కూడా ఖచ్చితంగా ఆలోచించాలి. ఎస్పీలకు కూడా ఆయన ఆదేశాలు ఇవ్వాలి, చాలా కఠినంగా వ్యవహరించాలి. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్యయుతంగా ఒక నిరసన తెలియజేయడం లేదా ఏదైనా కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళడం, ఆ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు ఉంటే వారిని వెంటేసుకుని వెళ్ళడం ఎవరు కూడా తప్పు పట్టరు. కానీ ఈ రకమైనటువంటి పోస్టర్స్ బాడుగకు తెచ్చుకున్న కార్యకర్తలను పెట్టుకుని ఇలాంటి పోస్టర్స్ చూపించి ప్రజలను భయపెట్టడం, రప్ప నరుకుతాం అనేటువంటి పోస్టర్ పెట్టిన తర్వాత దాని మీద కఠినంగా చర్య తీసుకోకపోతే తప్పు ఎవరిదే? కూటమి ప్రభుత్వం అందా లేదా ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి పోలీసు శాఖదా? ఇవాళ రప్ప నరుకుతామనేది కేవలం సామాన్య ప్రజానికాన్ని ఉద్దేశించింది కాదు, అది ఖచ్చితంగా పోలీసు శాఖకు విసిరినటువంటి సవాల్. అటువంటి పోస్టర్ బయటకు వచ్చిందంటే అది ఎవరికి అవమానం, ఎవరికి సిగ్గుచేటు అనే విషయాన్ని కూడా పోలీసు శాఖ రివ్యూ చేసుకోవాలి.
ఖచ్చితంగా ఇటువంటి ముఠాలను కానీ అణచివేయకపోతే, ఇటువంటి వారి మీద కఠినంగా వ్యవహరించకపోతే కూటమి ప్రభుత్వానికి వచ్చే చెడ్డ పేరు ఎంత ఉంటుందో పక్కన పెడితే, ఖచ్చితంగా ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులకి మాత్రం కావాల్సినంత చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఖచ్చితంగా వీటిని క్షుణ్ణంగా గమనించాలి. హోంమంత్రి వంగలపూడి అనిత గారు కూడా వీటి మీద 1కి 10 సార్లు రివ్యూ చేయాలి. ఎలా ఎలవ్ చేస్తున్నారు, ఇలాంటి వాటిని ఎలా అడ్మిట్ చేస్తున్నారు, అటువంటి వాటి ఫొటోస్ని ఎలా తీసుకొస్తున్నారు బయటికి, అంత ధైర్యంగా ఆ ముఠా ఎలా చూపించగలుగుతున్నారు. మొన్న మధ్య పొదిలి పర్యటనలో చూసాం, వాడు ఎవడో గంజాయి మత్తులో ఒక జీపేకి, పోలీస్ జీపేకి డ్యాన్స్ చేశాడు. రాజధాని మహిళల్ని వేశ్యల రాజధాని అన్నందుకు అక్కడ నిరసన తెలియజేస్తున్న మహిళల మీద చాలా దాష్టీకానికి తెగబడి దారుణంగా దాడి చేశారు. ఇటువంటి వాళ్ళందరి మీద కఠినంగా అనే పేరు తప్ప అంత కఠినంగా తీసుకుంటున్న చర్యలు ఏమీ లేవనే విషయం ప్రజలందరూ కూడా చూస్తున్నారు, గమనిస్తున్నారు. మరి కూటమి ప్రభుత్వం, పోలీసు శాఖ తమ గౌరవాన్ని నిలబెట్టుకుంటాయా లేదా ప్రజాక్షేత్రంలో అబాసుపాలు అవుతాయా అనేది వేచి చూడాలి. థ్యాంక్ యూ.